తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను ప్రసాద్. ఏపీలోనే కాదు, సింగపూర్లో కూడా జగన్ అరాచకాలపై బాబు సంచలన వ్యాఖ్యలు. విషయం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు సింగపూర్లో ఏం చేశారు ఏంటి అనే అంశాలు తెలియజేస్తాం. దాంతోపాటుగా మరికొన్ని అంశాలు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో బాబు గారు చర్చించారు, అవన్నీ తెలియజేస్తాం. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు సింగపూర్లో కూడా అరాచకం చేశారు అంటే మీరు నమ్ముతున్నారా లేదా అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఒక విధంగా చెప్పాలి అంటే సీఎం బాబు గారు ఒక బాంబు పేల్చారనుకోవాలి. కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ కేబినెట్ సమావేశంలో చాలా ఆసక్తికరమైన విషయాలను మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఇటీవల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు కదా ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు. సో ఆ సింగపూర్లోని ఇన్వెస్టర్స్ని కానీ అక్కడ వాళ్ళని మెప్పించడానికి కానీ నానా తిప్పలు పడవలసి వచ్చింది. వాళ్ళు ససేమిరా రాలేము, సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం మేము చేయడానికి కూడా ముందుకు రాలేమని చెప్పేసి అనడంతో అక్కడ వైసీపీ అనుకూల మీడియాలో కావచ్చు వాళ్ళు ఏం చెప్పారు, బాబుకి షాక్. అంటే చూడండి, ఒకరు మన రాష్ట్రానికి రావాలి అని ఇన్వైట్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మేము రాలేమని అంటే వీళ్ళు అంత సంబరపడిపోతున్నారు. అంటే మనకి రాష్ట్రంతో సంబంధం లే, ప్రతిదీ రాజకీయమే అన్నట్లుగా. సో అయితే అక్కడ ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి అనేది పూర్తిగా వివరించాను. అందులో ప్రధానమైనది ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సమయంలో సింగపూర్ తరహాలోనే అమరావతి రాజధాని నిర్మించాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్తో కావచ్చు, మంత్రులతో కావచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి తీసుకురావడం ఇదంతా జరిగింది కదా. ఇక 19లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఇప్పుడు వీళ్ళు సరే అమరావతి నిర్మాణాన్ని ప్రక్కన పెట్టేశారు, అక్కడ పనులు జరుగుతున్న వాటిని ఆపేశారు. వీటన్నిటి విషయం ప్రక్కన పెడితే ఎవరైతే అప్పుడు సింగపూరు సంబంధించిన ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఈ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళని బెదిరించారంట. బెదిరించడం కూడా ఎక్కడ, అక్కడ మంత్రులకి సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఉన్న మంత్రుల్ని బెదిరించారట. మీరు రావడానికి వీలు లేదు, మీరు చేయకూడదు అనే తరహాలో. సో అంటే చూడండి, ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు వాళ్ళని బెదిరించారంటే పోనీ ఓకే, మన రాష్ట్రం కాబట్టి బయట వాళ్ళు మీరెందుకు, మీకేం పని అని చెప్పేసి అనొచ్చు. అక్కడికి వెళ్ళి మరి మీరు ఇంకెప్పుడు రాకూడదు అనే తరహాలో చేశారంటే మొన్న అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన అభిప్రాయపడతానికి గల కారణం. సో సింగపూర్ వెళ్ళి మరి అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టద్దు, మీకు ఇక్కడ నిర్మాణాలతో సంబంధం లేదు అనే తరహాలో చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్సే కదా. పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత దాన్ని ఫాలో చేస్తున్న ప్రభుత్వం పైన ఉంటుందిగా. కానీ వాళ్ళకి అసలు ఏమీ పట్టవు. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్లేదు అనే తరహాలోనే ఉన్నాయి అప్పుడు నిర్ణయాలు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక దీని తర్వాత ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఉన్నాయి చూసారా, అందులో ప్రధానమైనది లిక్కర్ కుంభకోణం. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏదైతే సాక్ష్యాధారాలు లభించినప్పటికీ లేదు మాకు సంబంధం లేదు, వాళ్ళకే సంబంధం అని చెప్పేసి అని అంటుంటే, అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంబంధించి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఏది, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే జూన్ 18న ఇదే సాక్షి మీడియాకు సంబంధించిన వెబ్సైట్లో కావచ్చు, అదే జూన్ 19న వాళ్ళ పత్రికలో కావచ్చు ప్రచురితమైనది ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇదిగో అతను నా ప్రధాన అనుచరుడు, నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే తలదాచుకుంటాను, సో దాని మూలానే కక్షపూరితంగా వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారని చెప్పి చెవిరెడ్డి గారు చెప్పారు. తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇవన్నీ ప్రక్కెళ్ళిపోయినాయి. లేదు ఇది తెలుగుదేశం పార్టీ అతని చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది, నారా లోకేష్ గారితో ఫోటో ఉంది అని చెప్పేసి మరలా చెప్పుకొచ్చే ప్రయత్నం. సో అంటే చూడండి వీళ్ళు ఎంత డేంజరస్గా మాట్లాడుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు దాన్ని అండర్లైన్ చేసి మరి వాటిని తిప్పి కొట్టండి. ప్రధానంగా ఏంటి అంటే అన్నీ దొరికినా కానీ అసలు మాదేం సంబంధం లేదు అని చెప్పేసి ఏది ఆ 11 కోట్లు దొరికినా కానీ ఆ 11 కోట్లకి నేను అప్పుడే చెప్పాను, ఆ వీడియో దొరికిన రోజున కూడా చెప్పాను. ఇది ఖచ్చితంగా చూస్తూ ఉండండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు డబ్బులు అని చెప్పేసి అనే ప్రమాదం కూడా ఉంది అని ఖచ్చితంగా అదే చెప్పారు.
సో అంటే మన ఊహకు అందుతుంది వీళ్ళ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా. ఆ తరహాలో వీళ్ళ రాజకీయాలు ఉన్నాయి. సరే దొరికిపోతున్నారు, అది వేరే విషయం. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం లాగా ఇమీడియట్గా అట్లా వీళ్ళు ఎలిగేషన్ చేస్తారు, తర్వాత సెల్ఫ్ గోల్ వేసుకుంటారు, దొరికిపోతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని తిప్పికొట్టాలి. ఇంకోటి, ఈ మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలాలు వాడుతున్నారు చూసారు, అవమానకరమైన రీతిలో. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు కదా, అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో వాటిపైన కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వమాకండి. మీరు ఇమ్మీడియట్గా వాటిని తిప్పికొట్టాలి, చాలా బలంగా తిప్పికొట్టాలి. ఎందుకంటే వీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఆ రకంగా మాట్లాడింది కాకుండా తిరిగి మరలా ఇదిగో ఆ విధంగా చేస్తారో, దాడులు చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. వీళ్ళు చెప్పిన మాటలు ఎక్కడా కూడా వాటిని ఎక్కడ ప్రస్తావించట్లా. చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం అక్కడికి వెళ్ళి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు, కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళి పరామర్శిస్తే ఎంత బాగుండేది. అరే పార్టీలకు అతీతంగా ఒక ఆడపడుచుని అలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఒక మాటైనా ఖండించినట్లుగా చేశారా? చేయలా. కానీ ఈ విధంగా రౌడీజం చేస్తారా, ఇల్లుని ధ్వంసం చేస్తారా? ధ్వంసం చేయడం తప్పే. అట్ ద సేమ్ టైం వీళ్ళు మాట్లాడిన తీరు తప్పే. సో రెండింటిని ఖండిస్తే తప్పే ఉంది. సో ఆ విధంగా ఈ యొక్క మహిళల పట్ల మాట్లాడుతున్న విధానం పైన కూడా ఖచ్చితంగా తిప్పికొట్టాలి అని చెప్పేసి అంటూనే, ఇదిగో ఇక ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఇష్టానురీతిగా సోషల్ మీడియాలో మీకు చివరికి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, చాలా ఆసక్తికరమైన విషయం. ఒక వ్యక్తి మీకు కావాలంటే ట్విట్టర్లో కూడా ఉంటాయి ఇవి, గ్రాక్ని అడిగారు అన్నమాట. గ్రాక్ అంటే తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. సో గ్రాక్ని అడుగుతాను, మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అనుకున్న గ్రాక్ అని కొడితే దాంట్లో మీరు క్వశ్చన్ టైప్ చేస్తే దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా విచిత్రమైన క్వశ్చన్లు వేశారు దాంట్లో. అవేంటి అంటే ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఎవరు ఏంటి అని అంటే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది. ఇంకొక విషయం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పప్పు అని ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి అంటే దానికి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా మీకు? ఒకప్పుడు నారా లోకేష్ గారిని ఈ విధంగా పిలిచేవాళ్ళు, కానీ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయనేమో రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళాడు, తను దిద్దుకున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు అని చెప్పేసి డైరెక్ట్ గ్రాక్ చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఇది ఒక వ్యక్తి చెప్పింది లేదా సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టింది కాదు. సో ఆ విధంగా ఈ విషయం కావచ్చు, ఆ విషయం కావచ్చు, ఏ విషయం అయినా సరే గ్రాక్ని అడిగితే ఇమీడియట్గా చెబుతుంది. అంటే చూడండి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టేసింది అనమాట. ఓకే, వీళ్ళకి సంబంధించిన వ్యవహారం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో దీన్ని ఎవరు నిందిస్తారు ఇప్పుడు? లేదు టెక్నాలజీ కూడా టీడీపీ వాళ్ళు కావాలని మార్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టించారని చెప్తారేమో. ఎందుకంటే ఏఐకి సంబంధించి వీళ్ళు మామూలుగా మాట్లాడరు కదా. ఏది సింగయ్య మృతికి సంబంధించిన దాంట్లో కూడా ఆ వాహనం కింద పడితే ఆ వ్యక్తిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అని చెప్పిన మహానుభావులు వీళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ త్రిప్పి కొట్టాలి. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు ప్రధానంగా కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు వెంకటేష్ నాయుడు విషయమే తీసుకోండి, అలాగే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఆ నోట్ల కట్టలు దొరికితేనేమో ఆ నోట్ల కట్టలు అబ్బాయి అందులో 2000 రూపాయల నోట్లు ఉంది. లేకపోతే ఇప్పుడు ఇంకొక మహానుభావుడు ఉన్నాడండి, ఆయన ఏం చెప్పాడంటే, పేర్లు ఎందుకులే, అసలు ఇవన్నీ డిమానిటైజేషన్కి ముందు అంటే నోట్ల రద్దుకు ముందున్న నోట్లు ఉన్నాయేమో పాత నోట్లు అని చెప్పేసి అనే మహానుభావులు ఉన్నారు. అంటే వీళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తిప్పి కొట్టాలి. సో ప్రతి ఒక్క అంశం పైన మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా మంత్రులు సబ్జెక్టు నేర్చుకున్నారు, ఇప్పటివరకు బాగానే ఉంది. సో మీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది, ఇప్పటి నుంచి మనం చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తూనే, మరొకటి రేపు ఆగస్టు 15వ తేదీన ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఉంది కదా, ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క మంత్రి కూడా పాల్గొనాలి. అయితే దీనికి సంబంధించి దీనికి ముందు నేను వీడియో చేశాను, ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా వీళ్ళు విషప్రచారం చేస్తున్నారని చెప్పేసి. ఏంటి రాష్ట్రం నలుమూలలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని. సో ఇవి కూడా తిప్పికొట్టాలి, ఖచ్చితంగా తిప్పికొట్టవలసిన బాధ్యత క్యాబినెట్లో ఉన్న మంత్రులపైన ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఖచ్చితంగా మీరు కౌంటర్ చేయండి. అయితే
వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, మితిమీరి ఆ పదజాలాలు వాడుతున్నారు చూసారా, ఆ పదజాలాలు మాత్రం వాడద్దు, ఆ ప్రకారంగా వాడద్దు. ఉదాహరణకి మన మాజీ మహిళా మంత్రి రోజా గారు ఉన్నారు చూసారా, గాలి నా డాష్లు అని చూసారా. సో అలా అన్నప్పుడు మేము ఇలా అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇందాక ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. సో శృతి మించి మాట్లాడద్దు, ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయండి, తిప్పికొట్టండి, అంతేగాని నోరు కొంచెం అదుపులో పెట్టుకొని చేయాలి అన్నట్లుగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకిలాగా మాట్లాడితే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంటుందనే ఉద్దేశంతో చెప్పారు బహుశా. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండగా ఇక మంత్రి లేదు, మాజీ మంత్రి లేదు, మా ఎంపీలు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఆ భాషా పదజాలం మరలా మనం గుర్తు చేసుకోవడం ఎందుకులే, కానీ ఇంకా ఆ రకంగా ఉండేవి వాళ్ళ మాటలు. సో వాళ్ళలో పోటీలు పడేవాళ్ళు ఆ బూతులు, ఆ పదజాలాలు వాడతానికి. అందులో మహిళలు లేరు, పురుషులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మాత్రం తీసిపోయేవాళ్ళు కాదు. సో ఆ ప్రకారంగా కాకుండా ఒక విమర్శలు అనేది పర్ఫెక్ట్గా చేయండి, అట్లాగే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టండి అని చెప్పేసి సూచనలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ యొక్క సింగపూర్ భాగవతం మాత్రం నిజంగా మర్చిపోలేనిది. అది నిజంగా రాజద్రోహం ఎవరు చేసినా కానీ. పైగా మెయిల్స్ కూడా పెట్టారు కదా తాజాగా, మీరు రావద్దు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి అని. ఇప్పుడు మెయిల్సే పెట్టారు, వాళ్ళ అధికారంలో ఉండగా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని బెదిరించేశారు అని అంటే ఇక చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది. ఇది మొత్తానికి బాబు గారు ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం, ప్రధానంగా అక్కడ సింగపూర్ వెళ్ళి మరీ వాళ్ళని బెదిరించారు అని చెప్పేసి బాబు గారు చెప్పిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.